హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ హాటెస్ట్ ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేశాను. ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఒక రేంజ్లో ఉంది. పంతానికి, ప్రేమకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? బిడ్డ కోసం కావ్య చేస్తున్న పోరాటానికి రాజ్ తలొగ్గాడా? లేక తన అహాన్ని, పంతాన్ని గెలిపించుకున్నాడా? అసలు ఆకలితో, దోమలతో నరకం చూస్తున్న రాజ్ పరిస్థితి ఏంటి? కావ్య వేసిన మాస్టర్ ప్లాన్కి రాజ్ చిత్తయ్యాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ కథలోకి వెళ్లే ముందు మీరందరూ ఒక చిన్న పని చేయాలి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. రాజ్, కావ్యలలో మీ ఫేవరెట్ ఎవరో, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి బ్రహ్మముడి అప్డేట్ మీ ఫోన్లోకి నేరుగా వచ్చేస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా, డ్రమాటిక్గా చూసేద్దాం. ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే సీన్ కనకం ఇంటి బయట కట్ చేస్తే అక్కడ ఒకటే రచ్చ రాజ్ నిరాహార దీక్ష చేస్తున్నాడన్న విషయం ఎలా తెలిసిందో ఏమో మీడియా వాళ్లందరూ కెమెరాలు, మైకులతో దండెత్తారు. రాజ్ చుట్టూ మూగే, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజ్ ముఖంలో టెన్షన్, కోపం, అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రిపోర్టర్, సార్, మొన్నే కదా ప్రెస్ మీట్ పెట్టి మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు, మేము చాలా అన్యోన్యంగా ఉన్నామని చెప్పారు. మరి ఈరోజు అకస్మాత్తుగా ఈ నిరాహార దీక్ష ఏంటి సార్? మీ భార్య మీద మీకున్న ప్రేమను ఇలా చూపిస్తున్నారా, లేక మీ మధ్య గొడవలు ముదిరిపోయి ఇలా చేస్తున్నారా? అని సూటిగా అడిగాడు. మరో రిపోర్టర్, సార్, విన్నాం, మీ భార్య గర్భవతి అని. కానీ మీరు ఆ బిడ్డను వద్దనుకుంటున్నారని, అందుకే మీ ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు, ఇందులో నిజమెంత? అని అడగ్గానే రాజ్ ముఖం నల్లగా మారిపోయింది. తన వ్యక్తిగత విషయాన్ని ఇలా బజారుకిడుస్తారని అతను ఊహించలేదు. అతని గుండెలో ఒకటే అవమానభారం. ఛీ, నా జీవితం ఏంటి ఇలా రోడ్డున పడింది అని లోపల మథనపడుతున్నాడు. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న ఒక తాగుబోతు తూలుతూ వాళ్ల దగ్గరికి వచ్చాడు. అతను ఫుల్లుగా తాగి ఉన్నాడు, మాటలు తడబడుతున్నాయి. హే మీడియా, ఆగండి, నేను చెప్తా అసలు విషయం అంటూ మైకుల ముందుకొచ్చాడు. ఈయన మొహం చూశారా, ఎంత అమాయకంగా ఉందో? కాని ఈయనే ఆ కడుపులో ఉన్న బిడ్డ వద్దంటున్నాడు. అవును, నేనే విన్నా. వీళ్ల కొట్లాటకి కారణం ఆ కడుపులో పసిగుడ్డే అని ఏదేదో వాగాడు. అది వినగానే రాజ్కి ఒళ్ళు మండిపోయింది. అప్పటికే మీడియా ప్రశ్నలతో చస్తుంటే ఈ తాగుబోతు గోల ఒకటి. ఏ, ఎవర్రా నువ్వు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్? నోర్ముయ్ అని అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. కాని ఆ తాగుబోతూ ఆగేలా లేడు. నేను ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిని. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోను అంటూ ఇంకా రెచ్చిపోయాడు. మీడియా వాళ్లకి కావాల్సిన మసాలా దొరికింది. వాళ్లు మరింత రెచ్చిపోయి, సార్, చెప్పండి సార్, అతను చెప్పేది నిజమేనా? మీరు నిజంగానే బిడ్డను వద్దనుకుంటున్నారా? ఒక తండ్రిగా మీ బాధ్యతను ఎందుకు మర్చిపోతున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? అంటూ రాజ్ మీద ప్రశ్నల తూటాలు పేలుస్తున్నారు. చూశారా ఫ్రెండ్స్, రాజ్ పంతం తనని ఎక్కడిదాకా తీసుకొచ్చిందో. తన పరువుని తానే రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ గొడవంతా ఇంట్లోంచి చూస్తున్న కావ్యకి పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైంది. అయ్యో, ఈ మీడియా వాళ్లు ఆయన్ని ఇంకా ఎంత క్షోభ పెడతారు? ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుని ధైర్యం తెచ్చుకుని తుఫానులా బయటికి వచ్చింది. మీడియా ముందు నిలబడి గంభీరమైన స్వరంతో, ఆగండి అని గట్టిగా అరిచింది. అందరూ ఒక్కసారిగా కావ్య వైపు తిరిగారు. ఏంటదంతా? మొన్ననే కదా మీకు స్పష్టంగా చెప్పాను, మా మధ్య ఎలాంటి సమస్యలు లేవని. మళ్ళీ ఎందుకొచ్చారు? మీ టీఆర్పీ రేటింగ్ల కోసం మా పర్సనల్ లైఫ్ని బజారుకిడుస్తారా? అని నిలదీసింది. మేడం, కానీ సార్ నిరాహార దీక్ష అని ఒక రిపోర్టర్ అనబోతుంటే కావ్య కల్పించుకుని, అదంతా సరదా. నా భర్త నన్ను ఏడిపించడానికి నామీద ఉన్న ప్రేమతో సరదాగా ఒక చిన్న నాటకం ఆడుతున్నారు. అంతేగాని మీరనుకుంటున్నట్టు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మా కాపురం చాలా సంతోషంగా ఉంది
మాకు పుట్టబోయే బిడ్డ కోసం మేమిద్దరం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఎంతో ఆత్మవిశ్వాసంతో కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పింది. కావ్య మాటలోని నిజాయితీకి, ఆమె ధైర్యానికి మీడియా వాళ్లు కన్విన్స్ అయ్యారు. సారీ మేడం, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి కెమెరాలు సర్దుకుని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక బయట నిశ్శబ్దం అలుంకుంది. కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి ఒకరకమైన వ్యంగ్యంతో కూడిన జాలితో చూశారా? ఇంకొక్క 5 నిమిషాలు నేను రాకపోయి ఉంటే మీ పరువు మొత్తం బజారున పడేది. మిమ్మల్ని ప్రశ్నలతో వేయించి చంపేసేవాళ్లు. పాపం, నా భర్త కదా అని జాలపడి నేనే మిమ్మల్ని కాపాడాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీ పంతం వీడండి. అసలు మీ సమస్య ఏంటి? మన బిడ్డను మీరెందుకు వద్దనుకుంటున్నారు? అని సూటిగా అడిగింది. రాజ్ కావ్య ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు. మానంతో అతని మనస్కుమిలిపోతోంది. తనని కాపాడింది కూడా తను ద్వేషిస్తున్న భార్యే అవ్వడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. నేను అబద్ధం చెప్పలేను కావ్య అని నీరసంగా అన్నాడు. అంతలో ఆ తాగుబోతూ మళ్లీ వాళ్ల దగ్గరికి తూలుతూ వచ్చాడు. ఓరిని అబ్బా! నిజంగానే బిడ్డను వద్దనుకుంటున్నావా బాబూ? అంత పాపం ఏం చేసింది ఆ పసికందు? ఒక తల్లికి తన బిడ్డ కన్నా గొప్ప సంపద ఏముంటుందిరా? ఆ తల్లి కడుపు కోయాలని ఎలా అనిపిస్తుందిరా నీకు? అంటూ ఎమోషనల్ అయ్యాడు. రాజ్కి చిర్రెత్తుకొచ్చి, రే! నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. దానికి ఆ తాగుబోతు నవ్వి, రేయ్! పెద్ద చదువులు చదివిన మీకంటే ఈ తాగుబోతు నరహరినే 1000 రెట్లు మేలురా. నేను తాగుబోతునే కావచ్చు, కాని నా పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానురా. నీలాగా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని ఏడిపించేంత కఠిన హృదయం నాది కాదు. నేను ఈ పిన్నికే సపోర్ట్ చేస్తాను. పిన్ని, నువ్వేం భయపడకు. నీకు నేనున్నా అని కావ్యకి ధైర్యం చెప్పి రాజ్ని అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తాగుబోతూ మాటలు రాజ్కి చెంపపెట్టులా తగలాయి. లోకల్లో అందరూ తననే తప్పుబడుతున్నారని, కనీసం ఒక తాగుబోతు కూడా తనవైపు లేడని గ్రహించి అతని అహం దెబ్బతింది. కావ్యా, చూశారా? మీకు సపోర్ట్ చేయడానికి ఒక్కరు కూడా లేరు. కనీసం ఆ తాగుబోతుకి ఉన్న జ్ఞానం కూడా మీకు లేదు. మర్యాదగా లోపలికి రండి, మీ పంతం ఆపండి అని బ్రతిమలాడింది. కాని రాజ్ అహం ఇంకా చావలేదు. లేదు, నేను రాను. నా నిర్ణయం మారదు. నేను ఇక్కడే నా నిరాహార దీక్ష కొనసాగిస్తాను అని మొండిగా అక్కడే నేలమీద కూర్చుండిపోయాడు. కావ్య నిస్సహాయంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. సీన్ ఇంట్లో కట్ చేస్తే ఇందిరాదేవి హాల్లో కూర్చుని ఫోన్లో కనకంతో మాట్లాడుతూ బిగ్గరగా నవ్వుతోంది. ఆమె నవ్వు చూసి అపనకి ఆశ్చర్యమేసింది. అత్తయ్యా, ఏంటి అంతలా నవ్వుతున్నారు? అక్కడ నా కొడుకు ఆకలితో అల్లాడుతుంటే మీకిక్కడ నవ్వు ఎలా వస్తోంది? అని కాస్త కోపంగా అడిగింది. ఇందిరాదేవి నవ్వు ఆపుకుంటూ, అపర్ణా, ఇప్పుడే కనకం ఫోన్ చేసింది. మన రాజ్గాడు అక్కడ నిరాహార దీక్ష అని కూర్చుంటే మన కావ్య వాడికి చుక్కలు చూపిస్తోందట. మీడియా ముందు కూడా వాడి పరువు పోకుండా కాపాడిందట. అయినా వాడి పంతం వీడలేదట. కనకం, కావ్య ఇద్దరూ కలిసి వాడికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాగే చేస్తే వాడే నిజం ఒప్పుకుని మన మనవరాలిని సగౌరవంగా ఇంటికి తీసుకొస్తాడు. వాడి పొగరు అణిగపోతుంది అని ఆనందంగా చెప్పింది. అపర్ణ ముఖం చిట్లిస్తూ, అత్తయ్యా, వాడు నా కొడుకు. వాడు కష్టపడుతుంటే ఒక తల్లిగా నేను చూడలేకపోతున్నాను. మీరు, ఆ కనకం కలిసి వాడిని ఇంకా బాధపడుతున్నారు అని బాధపడింది. ఇందిరాదేవి, అపర్ణా, ఇది బాధపెట్టడం కాదు, బాధ్యత నేర్పించడం. వజ్రాన్ని సానబెడితేనే దాని విలువ పెరుగుతుంది. రాజ్ కూడా అంతే. ఈ కష్టం వాడిని ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా మారుస్తుంది. నువ్వేం కంగారు పడకు అని సర్ది చెప్పింది. రాత్రి అయింది. రాజ్ ఇంటి బయట ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఎప్పుడూ ఏసీ గదిలో మెత్తటి పరుపుల మీద పడుకునే రాజ్కి ఆ రాత్రి నరకంలా మారింది. దోమలు గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 100 దోమలు అతన్ని కుట్టి హింసిస్తున్నాయి. అబ్బా! ఈ దోమల గోల భరించలేకపోతున్నాను అనుకుంటూ ఒళ్లంతా చరుచుకుంటున్నాడు. దోమల బాధ ఒక ఎత్తైతే కడుపులో ఆకలి మరో ఎత్తు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు ఆకలి దహించివేస్తోంది. అమ్మో! కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. ఒకవైపు దోమలు, మరోవైపు ఆకలి. నా జీవితంలో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. ఛీ!
అంతా ఈ కావ్య వల్లే అని మనసులో కావ్యని తిట్టుకుంటున్నాడు. కిటికీలోంచి రాజ్ పడుతున్న అవస్థను చూసిన కావ్య గుండె తరుక్కుపోయింది. అయ్యో పాపం! రోజూ మహారాజులా బతికే మనిషి ఈ రోజు నా వల్ల ఇలా రోడ్డున పడ్డారు. దోమలతో, ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆయన పంతం కోసం ఆయన్ని ఇలా కష్టపెట్టడం నాకేమీ బాగాలేదు అనుకుని కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఒక దుప్పటి తీసుకుని రాజ్కి కప్పడానికి బయటికి వెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే తల్లి కనకం ఆమెను అడ్డుకుంది. ఆగు కావ్యా, ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడిగింది. అమ్మా, ఆయన బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం దుప్పటి అయినా కప్పి వస్తాను అని కావ్య అమాయకంగా చెప్పింది. కనకం సీరియస్గా చూస్తూ, ఓహో, దుప్పటి కప్పుతావా? అయితే వెళ్ళు. వెళ్తూ వెళ్తూ 4 ముద్దలు అన్నం కూడా తీసుకెళ్లి తినిపించు. కాళ్ళొత్తు, సేవలు చెయ్యి. నువ్విలా జాలపడితే అతను ఎప్పటికీ మారడు. కష్టమంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో అతనికి ఎలా తెలుస్తుంది? అతను దారికి రావాలంటే ఈ కష్టం అతను అనుభవించాల్సిందే. అప్పుడే భార్య విలువ, బిడ్డ విలువ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే మన ప్రయత్నం మొత్తం బుడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని గట్టిగా చెప్పింది. కావ్య కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా, నేను ఆయన్ని మార్చాలనే అనుకుంటున్నాను. కాని ఇలా కష్టపెట్టి కాదు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అమ్మా అని ఏడ్చింది. అప్పుడు కనకం కావ్యని దగ్గరికి తీసుకుని, చూడు తల్లీ, బంగారాన్ని నిప్పులో కాల్చితేనే అది శుద్ధి అవుతుంది. నీ కాపురం నిలబడాలంటే, రాజ్ మారాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండక తప్పదు. నా దగ్గర ఒక ప్లానుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. అతనే తోక ముడుచుకుని లోపలికి వస్తాడు అని కావ్య చెవిలో ఒక మాస్టర్ ప్లాన్ చెప్పింది. ఆ ప్లాన్ వినగానే కావ్య ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. కనకం చెప్పిన ప్లాన్ ప్రకారం కావ్య ఒక పళ్లెంలో వేడి వేడి అన్నం, ఘుమఘుమలాడుతున్న నాటుకోడి చికెన్ కూర పెట్టుకుని రాజ్ ముందు కూర్చుంది. ఆ కూర వాసనకే రాజ్ కడుపులో ఆకలి రెట్టింపు అయింది. నోట్లో లాలాజలం ఊరుతోంది. కావ్య కావాలనే రాజ్ని ఊరిస్తూ చికెన్ ముక్కని అన్నంలో కలుపుకుని తింటూ, అబ్బా! అమ్మా! ఏం చేశావమ్మా కూర? అద్భుతం! నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిగ్గా సరిపోయాయి. స్వర్గం అంటే ఇదేనేమో అని రాగాలు తీస్తూ, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తినడం మొదలుపెట్టింది. ఆ దృశ్యం చూస్తున్న రాజ్కి ప్రాణం పోయినట్టయింది. ఆకలితో చస్తుంటే, తన ముందే ఇలా ఇష్టమైన కూరతో తింటుంటే అతని సహనం నశించింది. అప్పుడు కనకం, ఏంటలుడుగారు, అలా చూస్తున్నారు? మీకు కూడా కావాలంటే సిగ్గుపడకుండా లోపలికి రావచ్చు. కాని ఒక్క కండిషన్. మీరు బయట వేసుకున్న పంతం, అహం అనే చెప్పుల్ని అక్కడే వదిలేసి ఇంట్లోకి రావాలి. ఏమంటారు? అని వ్యంగ్యంగా అడిగింది. రాజ్ పౌరుషంగా, చూడండి అత్తయ్యా, నేను ఒక చికెన్ ముక్క కోసం లొంగపోయే రకాన్ని కాదు. నా పంతం అంత వీజీగా వదిలేయను అని అన్నాడు కాని అతని కళ్ళు మాత్రం ఆ చికెన్ ఉన్న పళ్ళెం మీదే ఉన్నాయి. కావ్య మరింత రెచ్చిపోయి, ఇంకో ముద్ద కలుపుకుని, అమ్మో! ఈ లెగ్ పీస్ అయితే అల్టిమేట్ అంటూ రాజ్ నోరురేలా తింటూనే ఉంది. వామ్మో! కావ్య నటన మామూలుగా లేదు ఫ్రెండ్స్. రాజ్ పరిస్థితి అయితే వర్ణాతీతం. మరోవైపు ఇంట్లో అపర్ణ కొడుకుని తలుచుకుని బాధపడుతుంటే, ఇందిరాదేవి, వాడు బాగుపడాలి కదా అపర్ణ. ఈ శిక్ష వాడికి అవసరం. అప్పుడే వాడికి కావ్య విలువ తెలుస్తుంది అని సర్ది చెబుతూ ఉంటుంది. చివరగా ఎపిసోడ్ ఎండింగ్లో కావ్య తన తండ్రి కృష్ణమూర్తికి భోజనం తీసుకుని వస్తుంది. ఆయన బాధగా కూతురి వైపు చూస్తూ, అమ్మా కావ్య, మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ గొడవలు, పంతాలు ఎందుకమ్మా? ఒకరినొకరు ఎందుకు ఇంతలా కష్టపెట్టుకుంటున్నారు? అని ఎంతో ఆవేదనగా అడిగాడు. దానికి కావ్య కళ్లలో నీళ్లతో బయట ఉన్న రాజ్ని చూపిస్తూ, నన్ను అడుగుతారెందుకు నాన్నా? ఆయన్నే అడగండి. కడుపులో ఉన్న బిడ్డను వద్దని అబార్షన్ చేయించుకోమని చెప్పింది నేనా ఆయనా? ఆయన్నే అడగండి నాన్నా అని ఆవేదనగా అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంత డ్రమాటిక్గా ముగిసిందో. కృష్ణమూర్తి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆయన వెళ్లి రాజ్తో మాట్లాడతాడా? తండ్రిలాంటి మావయ్య మాటలకైనా రాజ్ కరిగిపోతాడా? లేక కావ్య ఊరింపులకి లొంగపోయి ఆకలి తట్టుకోలేక లోపలికి వస్తాడా? అసలు రాజ్ పంతం ఎప్పుడు వీడతాడు? మీరేమనుకుంటున్నారో మీ అంచనాలని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవ్. నమస్కారం.